మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాహుకేతు దశలు యోగాన్ని ఇవ్వాలంటే జాతక చక్రంలో ఈ విధమైన స్థితి ఉండాలి. మరి జన్మజాతక చక్రంలో 12 భావాలు ఉంటాయి, అందరికీ తెలిసిందే. ఈ 12 భావాలలో రాహుకేతువులు ఎక్కడో దగ్గర స్థితి పొంది ఉంటారు. ఇద్దరు ఆపోజిట్గా ఉంటారు. మరి లగ్నంలో ఉంటే లగ్నకారకుడు రవి గ్రహం, ద్వితీయ పంచమ భాగ్య లాభస్థానంలో ఉంటే గురుడు కారకుడు, తృతీయ షష్టం అయితే కుజుడు, సప్తమంలో ఉంటే శుక్రగ్రహం, చతుర్థంలో ఉంటే చంద్రుడు, దశమంలో ఉంటే బుధగ్రహం, అష్టమ వ్యయాల్లో ఉంటే శని భగవానుడు కారకుడు. మరి రాహుకేతువులు ఏ రాశిలో ఉంటే ఆ రాశ్యాధిపతిని అనుసరించి వారి ఫలితాలు ఉంటాయి కదండి, వారిలాగా ప్రవర్తిస్తారు కదా. 100% కరెక్ట్. ఎందుకంటే వారికి రాసులు లేవు, ఛాయాగ్రహాలు. కానీ యోగాలు ఇవ్వాలన్నా, ధనాన్ని ఇవ్వాలన్నా, రాజయోగాలు ఇవ్వాలన్నా ఇవన్నీ కూడా ఆ భావకారకుడికి కూడా జన్మజాతక చక్రంలో శుభాధిపత్యం రావాలి. మరి సప్తమంలో రాహు కానీ కేతు కానీ ఉంటే ఇబ్బంది అన్నారు కదండి, 100% ఇబ్బంది. కానీ ఆ భావకారకుడు శుక్రగ్రహం ఏ భావాధిపత్య వచ్చాయో మీ జన్మలగ్నానికి దాన్ని బట్టి వైవాహిక జీవితం మీద ఉంటుంది. ఇప్పుడు వృషభ లగ్న జాతకులు తీసుకుందాం ఉదాహరణ. రాహువు మీనంలోనే ఉన్నారు. మరి ప్రజెంట్ రాహు మీనంలోనే ఉన్నారు గోచారంలో, అందరికీ తెలుసు. ఇక్కడ తీసుకుంటే రాహువు మీనంలో ఉంటే నాట్ గుడ్. ఎందుకంటే రాహుగ్రహం భూతత్వపు రాశులు, వాయుతత్వంలో బలం ఉంటుంది. అంటే ఇప్పుడు మే తర్వాత రాహువు కుంభంలోకి వస్తున్నారు, కేతువు సింహంలోకి వస్తారు. అంటే ఇప్పుడు రాహుకి కేతువుకి బలం పెరుగుతుంది. ప్రజెంట్ డేస్లో రాహుకేతువులు బలం కలిగి లేరు. దానికే సాఫ్ట్వేర్ రంగం కూడా బాగాలేదు. ముఖ్యంగా విదేశాలకి కారకుడు మరి రాహువే. ఇది ఇప్పుడు వీడియోలోకి వెళ్తే రాహువు మరి లాభస్థానంలో ఉన్నారు కదా. లాభానికి కారకుడు ఎవరు? గురుగ్రహం. ఈ వృషభ లగ్నానికి గురుడు అష్టమాధిపతి, లాభాధిపతి అయ్యారు. అంటే 2 భావ ఫలితాలు అందిస్తారు రాహు. అదే వృషభ లగ్నంలో జన్మించి కుంభంలో రాహు ఉన్నారనుకోండి, అదృష్టవంతులే. ఎందుకు? దశమ క్షేత్రం అయింది ఇది. దశమానికి కారకుడు ఎవరు? బుధగ్రహం. బుధుడికి ద్వితీయాధిపత్యం, పంచమాధిపత్యం వచ్చింది వృషభ లగ్న జాతకులకి. మంచి ఇలా వచ్చి రాహు మహర్దశ వస్తే మంచి పెచ్చింగ్లో ఉంటారు. అలాగే కేతు ఉన్నారు చతుర్థంలో. 1 2 3 4 చతుర్థం అయింది. చతుర్థానికి చంద్రుడు కారకుడు. చంద్రుడు ఈ లగ్నానికి తృతీయం. ఆధిపత్యం బాగలేదు, నార్మల్గా ఉంటుంది. పెద్దగా మంచి ఫలితాలు అందించరు. రాహు మాత్రం అందిస్తారు. ఎందుకంటే ఆ భావకారకుడికి చెప్పుకున్నాం కాబట్టి. కుంభంలో ఉండి బుధగ్రహం ద్వితీయ పంచమాధిపతి అయ్యారు కాబట్టి రాహు దశ వస్తే కుంభరాశి కూడా వెరీ ఫేవరబుల్ రాశి రాహుకి. అందులో శతభిష నక్షత్రం కూడా ఉంది. 100% మంచి ఫలితాలు అందిస్తారు. మరి అదే సప్తమంలో ఉన్నారు రాహు. ఇక్కడ జలరాశి, అస్సలు బలం ఉండదు. సప్తమానికి కారకుడు ఎవరు? శుక్రుడు. శుక్రుడికి షష్టాధిపత్యం, లగ్నాధిపత్యం వచ్చింది. షష్టం అంటే శత్రు రుణ రోగస్థానం కాబట్టి వివాహానికి మరి 100% ఇది ఇబ్బందికరమైన జీవితం ఉంటుందండి. వివాహం చాలా కష్టం. అయినా సరే
కలిసి ఉండడం అనేది చాలు. ఇట్లా ఉన్నప్పుడు గురు దృష్టి ఉండాలి ఆ రాహు మీద, లేదా శుక్ర దృష్టి ఉండాలి. ఇంకా అదే అష్టమంలో ఉన్నారు, అగ్నితత్వం అయింది, ఇది వెరీ గుడ్. అష్టమానికి కారకుడు ఎవరు? శని భగవాన్. అంటే భాగ్యస్థానం, దశమ స్థానం 2 భావ ఫలితాలు రాహు అందిస్తారు. ఒక 50% ఉంటాయి. ఎందుకు అంటే అగ్నితత్వంలో ఉన్నారు కాబట్టి రాహు. మరి అదే రాహువు మిథునంలో ఉన్నారు, కేతు అష్టమంలో ఉన్నారు. అగ్నితత్వం మంచి ఫలితాలే ఉంటాయి. మళ్ళీ 9, 10 భావ ఫలితాలు కేతు అందిస్తూ ఉంటారు. రాజయోగాలకు వెళ్ళేటప్పటికి రాహు రాస్యాధిపతి ఏ భావంలో ఉన్నారు ఆ భావకారకుడికి మళ్ళీ యోగం ఉండాలి. ఆ భావకారకుడు మీ జన్మ లగ్నానికి లగ్న భాగ్యాధిపతులు అయితే, పంచమ భాగ్యాధిపతులు అయితే వెరీ గుడ్. ఇట్లాగా మళ్ళీ మారిపోతూ ఉంటుంది. ఎంత సంపాదిస్తాం, ఎంత సంపాదించం, ఏ రాజయోగాలు ఉంటాయనేటప్పటికీ. అందుకే జన్మజాతక చక్రంలో రాహుకేతువులు చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే పూర్వజన్మ కర్మలు ఎట్లాంటి చేసి వచ్చామో రాహుకేతువుల స్థితి బట్టి తెలిసిపోతుంది. ఎందుకు అంటే లగ్నము అంటే మన హెడ్, మనమే. రవి కారకుడు ద్వితీయంలో ఉన్నారు, ఇది నాట్ ఫేవరబుల్, ఇది నాట్. ఆ రాశ్యాధిపతి బట్టి మళ్ళీ ఇందాక చెప్పిన ఫార్ములా బట్టి ఎంతవరకు మనకి మంచి అందిస్తారు. ద్వితీయంలో ఉన్నారు అంటే మన మాట, నోరు, కుటుంబం, ఇది కూడా మంచిది కాదు. తృతీయంలో ఉన్నారు, ఇట్లా ఉంటే కూడా దోషంగా పరిగణింపబడుతుంది. 2, 5, 8, 12 ఈ స్థానాల్లో రాహుకేతువులు ఉన్న దోషమే. తృతీయంలో ఉన్నారు, ఉపచయం వెరీ గుడ్. చతుర్థం నాట్ గుడ్. పంచమం నాట్ గుడ్. షష్ఠ స్థానం గుడ్. సప్తమం నాట్ గుడ్. అష్టమం గుడ్. భాగ్యం, దశమం, లాభం గుడ్. ఇట్లా ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పిన ఫార్ములా కూడా జత చేసుకొని ఎంతవరకు రాహుకేతువులు మనకు అందిస్తున్నారనేది మళ్ళీ ఈ ఫార్ములా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ చెప్పింది ఏ భావంలో ఉంటే ఆ భావకారకుడు జన్మ లగ్నానికి శుభాధిపత్యం వస్తే ఆ భావ ఫలితాలు అద్భుతంగా అందుకుంటారు. పాపాధిపత్యం వస్తే ఆ భావ ఫలితాలు కూడా రాహు ఇచ్చేస్తూ ఉంటారు. దానివల్ల అందుకే రాహుకేతువులు ఇబ్బందులు. మరి ద్వితీయం, పంచమం, సప్తమం, అష్టమం, వ్యయస్థానం, ఇవి లగ్నం అంత మంచిది కాదు. రాహుకేతువులు ఉంటే పూర్వజన్మ పుణ్యం లేనట్టు 100%. ఎందుకంటే అందుకే ఎక్కువగా కాళహస్తి రాహుకేతువుల పూజలు చేయించుకోమంటూ ఉంటారు. జీవితంలో ఏవి మనకి కొన్ని విషయాలు జరగకపోతూ ఉంటాయి. ఎందుకంటే ఈ రాహుకేతువులు బట్టే మన జీవితం చెప్పచ్చు. ముఖ్యంగా ఈ భావాలలో ఉంటే 100% ఇబ్బందులైతే మాత్రం ఉంటాయి. 100% ఇబ్బందులైతే మాత్రం ఉంటాయి. ఉపచయ స్థానాల్లో ఉన్నారనుకోండి 100% బాగుంటుంది. అది రాహుకి కేతువుకి. రాహుకైతే భూతత్వం వాయుతత్వం, కేతువుకైతే జలతత్వం అగ్నితత్వం. ఏది 3, 6, 10, 11 ఉపచయం అయితే. 6లో ఉంటే అష్టలక్ష్మి యోగం అంటారు. వీరి దగ్గర అధిక ధనం ఉంటుంది. అది మళ్ళీ గురుడు కేంద్రాల్లో ఉండాలి.
6లో రాహు ఉండి కుంభం కానీ రేపు వచ్చే కుంభరాశిలోకి రాహు మారినప్పుడు కన్యా లగ్నం వారికి చూడండి 1, 2, 3, 4, 5, 6. 6లో రాహు అద్భుతమైన ఫలితాలు అందిస్తారు. గురుగ్రహం ఎక్కడుంటారు? మిథునంలో ఉంటారు. లగ్నానికి లాభస్థానం. 1, 2, 3, 4, 5, 6, 7, 9. ఈ ప్రజెంట్ భాగ్యస్థానంలో ఉంటారు. కానీ అప్పటికి ఈ రాహు కుంభంలోకి రారు. మిథునంలోకి వస్తారు గురువు. అంటే కేంద్రంలో ఉంటారు. రాహు 6లో ఉన్నప్పుడు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కన్యా లగ్నంలో జన్మించిన వారికి. ఇట్లా ఉంటుంది. రాహు కూడా రాజయోగాల్ని లక్ష్మీ యోగాల్ని ఇస్తారు. కేతువు కూడా రాజయోగాల్ని లక్ష్మీ యోగాల్ని ఇస్తారు. కానీ ముఖ్యంగా ఏ భావంలో ఉన్నారు ఆ భావకారకుడు జన్మ లగ్నానికి శుభాధిపత్యాలు వస్తే ఆ భావ ఫలితాలు అందిస్తూ ఉంటారు. కాబట్టి రాహు అయితే 18 సంవత్సరాలు, కేతు అయితే 6 సంవత్సరాలు అందిస్తూ ఉంటారు. 7 సంవత్సరాలు అందిస్తూ ఉంటారు. ఇట్లా అన్నమాట. అందుకే రాహుకేతువుల దశలు అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. రాహుకేతువులు సప్తమ స్థానంలో ఉంటే కూడా అందుకే భయం. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ నమస్తే.